ఎలంపల్లిని ఆనుకొని ఉంటుంది. ఇటు భూపాల గోదావరి ఆనుకొని ఉంటుంది. మంచిర్యాలకు 10 కిలోమీటర్ల దూరంలో అంతర్గాం ఉంటుంది. ఈ అంతర్గాంలో రవికుమార్ చర్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. పండుగ వాతావరణం ఆ గ్రామంలో నెలకొందని ఒక జోరుగా ప్రచారం కొనసాగుతున్న వ్యక్తి, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి జనరల్లో గెలవడం, అది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి నేరుగా నిలబడి గెలవడం, లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకొని నేరుగా ప్రజల్లో మధ్యలోండి ప్రజల కోసం పనిచేస్తామని ముందుకొచ్చిన వ్యక్తులు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలో ఈసారి చాలా క్రియాశీలకంగా యువకులు భాగస్వామ్యం అయ్యారు. పాలకుల వ్యవస్థలో భాగస్వామ్యం కావాలనుకున్నారు. జీపీ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో నేరుగా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ అంశాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతర్గాం సంబంధించిన ఏదైతే రవికుమార్ అనే నూతన సర్పంచ్ ఎన్నికయ్యాడో ఆ అంశం ఇప్పుడు చాలా చర్చగా మారింది. గోదావరి పరివాహిక ప్రాంతంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాదు, మనం రివ్యూ చూసినట్టు కనుకైతే ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పలు ప్రాంతాల్లో పోటాపోటీ 5 నుంచి 6 ఓట్ల మధ్య బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయినట్టు కనబడుతుంది. ఇలాంటి అంశం అంతా కూడా చాలా సీరియస్గా అధిష్టానం కూడా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఈసారి పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నేరుగా క్యాండిడేట్ల తరఫున పోటాపోటీ ప్రచారాలు చేయకున్నా చాలా సీరియస్గా జడ్జిమెంట్ ఉంది. అయితే ఈ స్థానిక ఎన్నికల అంశంలో క్యాండిడేట్లను చూసే ఎక్కువగా ఓటు వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంకో అంశం కూడా మనం చెప్పుకోవాలి. ఏ ప్రాంతంలో చూసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే 86.66% దాదాపుగా 90% ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న పరిస్థితి కనబడింది. దూర తీర ప్రాంతాల నుండి కూడా నేరుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకొని ఆ ప్రాంతంలో ఒక మంచి పాలకుని ఎన్నుకోవాలని చాలా మేరకు ఓటర్లు కూడా భావించినట్టు మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చాలా జీపీలు ఏకగ్రీవమైన పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 536 జీపీల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఒక నిర్మల్ జిల్లాలో మాత్రం బీజేపీ పోటీనిచ్చింది. ఇటు నిర్మల్ జిల్లాతో పాటు మనం ఆసిఫాబాద్ పోల్చుకుంటే పాల్వాయి హరీష్ బాబు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఎక్కడ తన ప్రభావం క్లియర్గా కనబడలేదు. అక్కడక్కడ మాత్రమే గెలిచిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఇటు ప్రవీణ్ కుమార్ వర్సెస్ కోనేరు కోనప్ప మనుషుల మధ్యలోనే పోటీ కొనసాగింది. ఇప్పటికి కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా కొన్ని జీపీల్లో, మెజార్టీ జీపీల్లో, మేజర్ జీపీల్లో ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సచిన్ రైట్ రవి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఒక్కసారి ఇక్కడి నుంచి నేరుగా వరంగల్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ వరంగల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా వరంగల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వరంగల్ లాంటి కీలకమైన ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అండర్లు, ఎటువంటి అతిశయోక్తి లేదు. సో వరంగల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే దాదాపుగా 62 స్థానాల్లో కాంగ్రెస్, 37 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్, కేవలం 2 స్థానాలకు మాత్రమే ఇటు బీజేపీ పరిమితమైంది, 3 స్థానాలకు ఇతరులు అంటూ కూడా. సో వరంగల్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఎటువంటి ప్రభావం చూపించింది, ఎవరెవరు ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చేయడం జరిగింది, ప్రస్తుతం అక్కడ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సచిన్, ఇక్కడ ఓవరాల్ గా చూసినట్టయితే వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఇక్కడ గ్రామాలలో కూడా ఒక ఆలోచన అయితే కనిపించింది. ఎందుకంటే మళ్ళీ వచ్చేటువంటి 3 ఏళ్ళు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పటికీ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాక కూడా అంటే 2 సంవత్సరాలు పొడిగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఒకవేళ అధికార పార్టీకి ఓటు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత మెజార్టీ సీట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ దాదాపు బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చూసినట్టయితే ఇక్కడ కూడా ఏంటంటే క్యాడర్ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అందులో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి అంటే కాంగ్రెస్ పార్టీని కూడా అభ్యర్థులు అంటే సొంత గ్రామాల్లో కూడా ఓడించేటువంటి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి.
కాబట్టి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఎక్కువగా అంటే ఓవరాల్ గా మాత్రం ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి. కానీ కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో టార్గెట్ మరి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటే దాని పరిణామాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి నియోజకవర్గం ఉన్నటువంటి తన సొంత ఊర్లో చెర్లపల్లి అనేటువంటి ఆ గ్రామంలో మాత్రం సొంత ప్రత్యర్థి అంటే తన సొంత పార్టీలోనే రెబల్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి గెలవడం అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత విభేదాల మీద కూడా మనకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలోనే మహబూబాబాద్ తో పాటు మొదటి విడతలో అలాగే ఉంది. ఆ తర్వాత ఇట్లాంటి ఒక్కొక్క దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి జనగామలో మరీ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన ప్రభావం చూపించినట్టుగా మనకు స్పష్టంగా ఇక్కడ ఎన్నికల ఫలితాలను చూస్తూనే